పార్టీ నాయకులు వేదికకి గమనించాలి. అందరూ కూడా ఆకాండ కానీ నరసింహరావు కానీ వీళ్ళ కార్య అధ్యక్షులు శంకర్ రెడ్డి మరియు వీటిఫీల్డ్ అధ్యక్షులు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గుప్తా, మన అన్ను నరసింహరావు అన్న మరియు అక్కడ కౌన్సిలర్ అన్న మీరు కూడా కార్య అధ్యక్షులు కుల సంఘాల అధ్యక్షులు వీరేశం గారు, రమేష్ గారు, వారికి పేరు ధన్యవాదాలు చెప్తూ మరి కార్యక్రమం ఇచ్చేసినటువంటి వక్తలు ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమం మరి ముందుకు సాగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం దాదాపు రాత్రి 10-10:30 వరకు కూడా ఈ బీరంగూడ మార్కెట్ నుండి ప్రారంభమై ఎంఆర్ఓ ఆఫీస్ మీదుగా అటు వల్లారెడ్డి కాలనీ మెయిన్ రోడ్ నుంచి వందనాపురి మెయిన్ రోడ్ నుంచి గుట్టకమానికి వెళ్ళి ఆ గుట్టకమా నుంచి మళ్ళీ తిరిగి బీరంగూడ హనుమాన్ మందిరం వరకు ఈ యొక్క కార్యక్రమం మరి కళాకారులతో సాగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులు ఎక్కడికక్కడ మరి ఈ యొక్క స్వామిని ఆస్వాదించి ఆహ్వానించి స్వామికి పూలతో మరి స్వాగతం పలికి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి పోయిన సంవత్సరంలాగా కోరుతూ ఇప్పుడు 2 నిమిషాలు కూడా అందరూ మాట్లాడతారు. ముఖ్యంగా అమరూరు మాజీ సర్పంచ్ నరసింహరావు, బీజేపీ నాయకులు, సీనియర్ నాయకులు నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. మరి నేడు హనుమాన్ 10వ శోభయాత్ర సందర్భంగా మరి ఏర్పాట్లను చేసిన ఆదర్శి రవీందర్ గారికి, అదేవిధంగా ఆగారెడ్డి గారికి, అమరూరు కౌన్సిలర్ కుమార్ గారికి, మరి కుల పెద్దలకు, వేదికపై ఉన్న
పెద్దలకు, మరి ఇక్కడ విచ్చేసిన హిందూ బంధువులకు, రమేష్ రెడ్డి గారు వేదిక కావాలి. మా అక్క చెల్లెలకు తెలుసు కావాలి వేదిక కావాలి. పేరు పేరున శ్రీకాంత్ గారు వేదిక కావాలి. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, మరి హిందూ ధర్మం అంటేనే ఈ ప్రపంచంలో అన్ని ధర్మాల కన్నా ఏ ధర్మం గొప్పది అంటే ఇలా హిందూ ధర్మం గొప్పది అని మరి ఒక్కసారి ఆలోచించాలి. హిందూ ధర్మం ఏం చెప్పింది? ధర్మాన్ని రక్షించు, పద్మశాల సంఘం నాయకులు యాదగిరి గారు, దుర్గయ్య గారు రక్షిస్తుంది అన్న విషయాన్ని చెప్పింది. హిందూ ధర్మం ఏం చెప్పింది? చెడుపతురా చెడదవు అని చెప్పింది. కాబట్టి సాధ్యమైనంత వరకు మన తల్లిదండ్రులు, మన గురువులు అందరూ కూడా ధర్మం ప్రకారం నడవాలని పదే 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 చెప్తా ఉంటారు. మరి ఆ ధర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందు రావాల్సిన అవసరం ఉంటుంది. ఇవల్ల కొంతమంది హిందువులు అక్క బొట్టు పెట్టుకొని వచ్చిరా, కొంతమంది మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటే సిగ్గుపడతారు. ఎందుకంటే మా సలీం బాయ్, మా కరీం బాయ్, మా ఉస్మాన్ బాయ్ ఏమనుకుంటారో మేము బొట్టు పెట్టుకోము అనుకుంటారు. కానీ వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పర్యవేక్షిస్తున్నారు. వాడు టోపీ పెట్టుకుంటుండు, వాడు సెల్వా వేసుకుంటుండు. మరి నీ ధర్మం ఏం చెప్పింది? బొట్టు పెట్టుకోమని చెప్పింది. ఎందుకు పెట్టుకో బొట్టు? ఎవరికి ముగ్గు పడుతున్నావు అనేది ఒక్కసారి హిందువులందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఈ హిందూ ధర్మం ఇవాళ వచ్చింది కాదు. ఇవాళ అన్ని ధర్మాలకు కూడా ఎన్ని సంవత్సరాల వయసు ఉందని చెప్తే ఇవాళ నీ వయసు ఆ ధర్మాల వయసు చెప్తా ఉంది. కానీ హిందూ ధర్మం ఎప్పుడు వచ్చింది, హిందూ సంస్కృతి ఎప్పుడు వచ్చింది అని అడిగితే ఇది భూమి పుట్టినప్పుడు వచ్చింది. భూమి ఉన్నన్ని రోజులు ఈ హిందూ ధర్మం దీని మీద భూమి మీద ఉంటుంది అని చెప్తుంది. ఒకరు అంటారు, హిందూ ధర్మాన్ని లేకుండా చేస్తాం, హిందువులను లేకుండా చేస్తామని మరి నక్రాలు చేస్తూ ఉంటారు. బిడ్డ, ఈ హిందూ ధర్మం ఇవాళ రాలే. ఈ హిందూ ధర్మాన్ని పోడగొట్టే దమ్ము ఎవరికి లేదు. ఎప్పుడు పోతుంది హిందూ ధర్మమే హిందూ నిజం అంటే ఈ భూమి బద్దలైపోయినాడే పోతుండొచ్చు. కానీ ఈ హిందూ ధర్మం ఎప్పుడు కూడా పక్కకోవాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలా హిందువులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. హిందూ ధర్మం మీద దాడి చేస్తూ ఉంటారు. హిందూ గుళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. హిందూ విగ్రహాలను పరగొడతా ఉన్నారు. నేను ఎప్పుడన్నా ఇతర మతస్థుల మీద దాడి కానీ, వాళ్ళ పరిధుల మీద కానీ, వాళ్ళ దర్గాల మీద కానీ, వాళ్ళ చర్చిల మీద కానీ ఏ హిందువులన్నా దాడి చేసినా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇలా దాడి చేసిన ఏమంటారు? వాడిని మట్టి సిద్ధం లేదు. మరి మట్టి సిద్ధం లేదు, మధ్యలో ఎందుకు రావాలి? మధ్యలో పోలేదా? ఆ హిందూ ధర్మం ప్రకారం హిందూ విగ్రహాలనే కూడగట్టడానికి కారణం ఏంటనేది హిందూ బంధువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బిడ్డ, మా జోలికి వస్తే, మా హిందూ ధర్మం జోలికి వస్తే ఖబర్దారాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టద్దు, మా జాగాల మమ్మల్ని ఉండనియాలి. ఒకవేళ రెచ్చగొడితే బిడ్డ పరిస్థితులు వేరుంటాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకరు అంటారు, హిందువులను 15 నిమిషాలు పోలీసులు పక్కకు లేకపోతే పక్కకు జరిగితే ఒక్క హిందువులు లేకుండా చేస్తా అంటాడు. దమ్ముందా? ఉందా దమ్ము? 15 నిమిషాలు కాదు బిడ్డ, 15 గంటలు తీసుకో, 15 రోజులు తీసుకో, 15 సంవత్సరాలు తీసుకో, చేయి చూస్తాం. బిడ్డ, రెచ్చగొట్టే మాట మాట్లాడవద్దు. ఒకప్పుడు ఇది ముస్లిం ఏరియా, ఇది ముస్లిం కంట్రీ. ఈ ఏదంతా నైజాం ఏరియాల హిందువులు అరాచకాలు, అకృత్యాలు, మానభంగాలు, దోపిడీలు, దొంగలు చేసినాడే ఈ తెలంగాణ హిందువులు ఎవరు పువ్వుపట్టలేదు. ఆ రోజు నీ పోలీసు, నీ మిలిటరీ, నీ రాజులు, నీ రజాకారులు ఉన్ననాడే ఏం పీకలేవు.
ఇవాళ ఏం పిక్తారా రెచ్చగొట్టద్దు మా హిందువులను, రెచ్చగొడితే వేరే తీరుంటారనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అనేక సందర్భాలలో హిందువులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా లవ్ జిహాదీ మా అక్క చెల్లెలందరూ కూడా ఆలోచించాలి. లవ్ జిహాదీ అన్నప్పుడు మరి మన యువకులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అరే నీ జాతిలో ఆడబిడ్డను గౌరవించు, నీ ఆడబిడ్డను మంచిగా చూసుకో. మా ఆడబిడ్డ మీద కన్నేస్తే బిడ్డ పైసామ వరిగిపోతానన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తా. ఒకవేళ మీతో కాకపోతే మాకు ఎప్పుడు ఏంటంటే వస్తాం. లవ్ చేయాలనేదే ఈ ఏరియాలో కనిపించదు. మా ఆడబిడ్డను ఎట్లా రక్షించుకోవాలో ఎట్లా చూసుకోవాలో మాకు తెలుసు. ఆ దిశగా ప్రతి హిందూ యువకుడు ముందుండాలని ఈ వేదిక ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి అనేక సందర్భాలుగా రెచ్చగొట్టే విధంగా, మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్త చెప్తున్నాం. ఇంకో విషయం, ఈరోజు మనం ఏమడుగుతున్నామంటే ఆవు అమ్మలాంటిది, దాన్ని కొయ్యొద్దు అని చెప్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి బిడ్డను కన్నాక అనారోగ్యం వల్ల ఒకవేళ పాలు ఇవ్వకపోతే ఆ బిడ్డను పెద్దమ్మలో చిన్నమ్మలో నడపాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు కూడా ముందుకు రాకపోతే నేను నడుపుతా అని వచ్చే జంతువు ఏదైనా ఉందంటే అది గోమాత, అది ఆవు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. మరి ఆవు హిందువుల బిడ్డలనే నడుపుతా, ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకా ఎవరైనా సరే రోడ్డు మీద ఒక కుక్క పిల్లలను కనేసిపోతే ఆ పిల్లలను కూడా నడుపుతానేది ఆవు. అనేక జాతుల అనేక జంతువులు పాలిస్తాయి, కానీ వేరే జంతువులను పాల వల్ల పిల్లలను నడపలేము. ఒక ఆవు పాలతోనే పిల్లలు బతుకుతారు. కాబట్టి మనం ఏమన్నాం, అరే ఆవును భయకుండి ఆవుని పూజిస్తున్నాం అన్నాం. ఆవు అందుకే అమ్మలాంటిది అన్నాం. ఆవు అమ్మలాంటిది అయితే ఒక రెచ్చగొట్ట మాటలు చెప్తాడు. ఏమంటాడు, ఆవు అమ్మ అయితే ఎత్తు మీ నాన్న ఎత్తునే మాటలు పుండు మీద కారం తల్లినట్టు లేవు. ఒక్కసారి ప్రతి హిందూ ఆలోచించాలి. వానికి ఎత్తు గురించి తెలవాలి, ఎత్తు గొప్పతనం తెలవాలి. ఎందుకంటే ఇవాళ యంత్రాలు ట్రాక్టర్లు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కానీ అంతకుముందు ఒక రైతు పొలంలో 6 గంటల వరకు సాయంత్రం 6 గంటల వరకు కష్టం చేస్తూ ఉంటే వాటితో పనిచేసేది ఎద్దు. ఆ ఎద్దు ఒకవేళ ఆ రైతు అనారోగ్యం కారణంగా చనిపోతా అని అంటే ఆ ఎద్దు అంటుండేనట, అన్నా నువ్వు చనిపోవద్దు, మమ్మల్ని ఇంకా కష్టపట్టు, మేము కష్టపడతాం, నువ్వు చనిపోతే మేము దిక్కులేని వాళ్ళమవుతాం. కాబట్టి రైతు సావద్దని కోరుకుంటున్నాడు ఎద్దు. కాబట్టి రైతు కూడా ఆ ఎద్దుని ఎంత ప్రేమగా చూస్తారంటే ఇంత తన సొంత అన్నదమ్ములలాగా ఆ కార్యక్రమం చూస్తాడు. ఎందుకంటే రైతు కాకలైతే ఎద్దు కాకలైతుందని తెలుసుకుంటాడు, రైతుకు దూపైతే ఎద్దుకు దూపైతుందని తెలుసుకుంటాడు. రైతు అలసిపోతే నాయకులకు కూడా రెస్ట్ ఇవ్వాలని తెలుసుకుంటాడు. అంటే రైతుకు ఎద్దుకున్న అభినవ సంబంధం. కానీ ఈ మూర్ఖులకు ఎద్దు గురించి తెలియదు, దానికి పోసుకొని తెలుసు, తిరుడే తెలుసు. ఇలా మనం హిందూ ధర్మంలో ఏమంటున్నామంటే అది ఆవు అమ్మ అయితే ఎద్దు మా పెద్దనాన్న రాలేదు, ఎద్దు మా పెద్దనాన్న. దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ హిందువులను అనేక సందర్భాల రెచ్చగొట్టి మరి చురుకాన చేసి మరి ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి హిందూ యువకుడు అప్రమత్తంగా కోరుతా ఉన్నాం. ఇలా హిందూ ధర్మాన్ని హిందువులను నాశనం చేసి వాడంటారు ఇక ఇస్లాం రాజ్యం చేస్తారట. బిడ్డ గాయాలనే నీ చేత కాలేదు, ఇవాళ ఏం చేస్తాం. కాబట్టి ఎవరే కానీ జాగ్రత్త ఉండాలి. హిందువులను హిందూ యువకులను రెచ్చగొట్టద్దని, రెచ్చగొట్టే దాని పరిహారం ఎక్కువలో చూపిస్తామని హెచ్చరిస్తూ మరి ఈ రోజు శోభయాత్రల మరి మాట్లాడే అవకాశం ఇచ్చిన వీరం కూడా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగిస్తా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు. చక్కగా హిందుత్వం గురించి హిందూ బిడ్డగా తన ధర్మాన్ని ఏ విధంగా నిర్వహించాలో, ఏ విధంగా చైతన్యంగా ఉందో
తెలియజేసిన నరసింహరావులకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు పత్రికా సంఘం అధ్యక్షుడు యాదగిరి 2 నిమిషం మాట్లాడుతున్నారు. దుర్గా మైపాల్ రెడ్డి అన్న వీడు రఘుపతి రెడ్డి గారు మాట్లాడవలసిన కూర్చోండి 2 నిమిషాలు. హనుమాన్ జయంతి సందర్భంగా మనమందరము ఇక్కడ మండే మార్కెట్లో మన ఆది రవీంద్రన్న ఆధ్వర్యంలో ఇంత పెద్ద హిందూ బంధువులు హిందువులము కలిసి ఎట్ల బతకాలనే ఒక ఉద్దేశంతో ప్రతి సంవత్సరము బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తాడు అన్న. ఆయనకు చాలా ధన్యవాదాలు. ఆ టీంకు చాలా కృతజ్ఞతలు మా తరఫు నుండి. ఈ విధంగా మనం హిందువులము కలిసిమెలిసి ఉండాలంటే ఖచ్చితంగా అన్న ఇంతకుముందు అన్న చెప్పాడు కాబట్టి అదేవిధంగా సిద్ధాంతాలను ఖచ్చితంగా పాటించాలి. మనకు హెల్ప్ చేసుకోవాలి. ఏమైందంటే కులాల గురించి ఈ రాజకీయాల గురించి మనను హిందువులు లేకుండా ఒక్కొక్కరిని విడగొట్టి పాలించి పక్కన గడుపుకోవడానికి చాలా మంది ఈ ఆలోచన ధోరణిలో నడుస్తున్నారు. కాబట్టి హిందువులు ఖచ్చితంగా ఎక్కడున్నా ఏమి చేసినా అందరూ ఐకమత్యంగా ఉండి మన దేశాన్ని మన దేశ ప్రజలను అందరినీ సురక్షంగా ఉంచడానికి ఒక మంచి మార్గం. అందుకే ప్రతి మన హిందూ పండుగలు కానీ మన సాంప్రదాయం కానీ వేరే మతాలకు మనకేం సంబంధం లేదు. ఎవరిని మనం డిస్టర్బ్ చేస్తలేము. కానీ మన దాంట్లో ఏదన్నా అనుకోకుండా అయ్యే ఏదన్నా ఇంటర్ఫేర్ వస్తే మాత్రం మనము అందరం ఏకంగా ఉండి ఖచ్చితంగా పోరాడి మనం అందరికీ హిందూ అనే శబ్దాన్ని మొత్తం దేశానికే అంకితంగా ఉండేటట్టు మనం గర్జించి పోరాడాలి. మన దాంట్లో ఐక్యత ఉంటే మాత్రం ఎదుటి వాళ్ళు మనం ఎవరికి తొక్కడానికి ఎవరి నుండి కాదు. ఎన్ని మాటలన్నా ఆ మాటలు గాలికి పోతాయి కానీ మన దగ్గరికి రావు. అందుకే కొంతమంది కొన్ని క్షణాల ఆనందం కోసం హిందువులను ఇచ్చగొట్టి పాలించే మార్గాలు ఎంచుకుంటున్నారు. కాబట్టి మనం హిందువులం అందరము ఖచ్చితంగా ఏ పండుగైనా ఏదైనా ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి. ఈ పెద్ద గ్రూపులు ఉండాలి. ఏదేమైనా మనకు ఒకరు అనుకోకుండా ఇప్పటికీ కలిగినా మనం అందరం ఐక్యంగా ఉండి పోరాడి మన హిందూ రక్షణ కోసం ఖచ్చితంగా మనం ఏ దానికైనా ముందు ఉండాలి. ఎవరికి భయపడే అవసరం లేదు. కొన్ని క్షణాల రాజకీయాల గురించి వాళ్ళ పక్కన గడుపుకోవడానికి ఏదో చేస్తారు. కానీ అవన్నీ తప్పు. ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు బ్రతికే బాగుంటుంది. మన దాంట్లోకి ఎవరైనా వస్తే మాత్రం మనం తట్టుకోము. మనం దాన్ని అంగదొక్కి వాళ్ళ మీదికి వెళ్ళి పోయాక మన వాళ్ళని కాపాడుకునే సిద్ధాంతం మన దగ్గర ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్తే. ఏ పార్టీ అయినా ఎవరైనా ఏదైనా చివరకు పోరాడేది హిందుత్వం గురించి, హిందూ బంధువుల గురించి, హిందూ ధర్మరక్షణకే పోరాడని చెప్పి పిలుపునిచ్చేది అందరూ అయిపోతున్నారా? వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు రమేష్ రెడ్డి గారు మన కుమారస్వామి గారు కౌన్సిలర్ 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. మీరు జిల్లాలో అమ్మూరు కౌన్సిలర్ గారు వారికి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ఈ సభకు అధ్యక్ష వహించిన నరేంద్ర అన్నకు, రవీందర్ అన్నకు, మరియు ఇక్కడ సభకు పెద్దలకు అందరికీ, మరి నాతోటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు 10వ పాదయాత్ర హనుమాన్ జయంతి సందర్భంగా మన ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంతవరకే పెద్దలందరూ చెప్పారు, హిందుత్వము గురించి చెప్పారు. మరియు ఈ శోభయాత్రను బ్రహ్మాండంగా జరిపించి పెద్దలందరూ ఇక్కడ ఉండి మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందువులను అందరినీ ఐక్యమత్యం చేస్తూ ఇక ముందు ఎవరైనా కానీ మన హిందువులకు ఎవరైనా చేపెడితే మనం అందరం ఏకమై వాళ్ళ పోరాడాలని, మరియు ఇక్కడ మనం
హనుమంతుని యొక్క ఇవాళ జయంతి సందర్భంగా ఈ హనుమంతుని జయంతి ఎందుకు చేసుకుంటున్నాము, మరి అతనికి ఇంత గొప్ప పేరు ఎట్లా వచ్చిందంటే అదంతా రాముని వలన. రాముని వలన ఈ ఆంజనేయ స్వామి పేరు వచ్చింది కనుక మీరు అందరూ ఐక్యంగా ఉండి హిందువులను అందరూ కాపాడుకుంటూ మన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని నాకు ఈ అవకాశం ఇచ్చినాను. ఎందుకంటే నేను కొత్త నా ఒక అందులో కౌన్సిలర్, నేను నా పేరు కుమారస్వామి. మీ అందరికీ తెలియజేస్తూ ఇక ముందు నేను అందరితో కలిసి పనిచేస్తానని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అన్న, మరి రిటైర్ అయిన తర్వాత ప్రజాసేవ సేవల సంకల్పంతో మన నరసింహ వల్ల అందరూ మరి బీజేపీ తరఫున దీపావళి ఇచ్చి నిలబెట్టి మరి భారీ మధ్యతో గెలిపించారు. మరి వాళ్ళు ప్రజలకు సేవ చేస్తారు. అక్కడ నరసింహకు ఆయనకు మన కుమారస్వామికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు రమేష్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, కౌన్సిలర్లకు, వివిధ పార్టీల నాయకులకు, ఆదర్శ రవీంద్రనాథ్ గారికి మరియు వేదిక ముందున్నటువంటి నా హిందూ బంధువులకు ప్రతి ఒక్కరికి కూడా హనుమాన్ విజయోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు హనుమాన్ విజయోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనలో కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలియదు. హనుమాన్ విజయోత్సవం ప్రతీక ఏంటంటే ఈరోజు అశోకవనంలో ఉన్నటువంటి సీతమ్మను జాడ గుర్తించిన హనుమంతుడు ఆ సంతోషంలో లంకలో ఉన్నటువంటి సైన్యాన్ని సంహరిస్తూ లంక దహనం గావించి అక్కడ ఒంటరిగా సగం లంకను దహనం చేసినటువంటి విజయానికి ప్రతీకగా మనం ఈరోజు హనుమంతుడి విజయోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ఒక వ్యక్తి యొక్క శక్తి, ఒక వ్యక్తి యొక్క బలం, ఒక వ్యక్తి యొక్క ధైర్యం, ఒక వ్యక్తి యొక్క సాహసం ఎలా ఉంటుందో మన ప్రపంచానికి తెలియజేసిన ప్రతీక. అంటే హిందువు ఒక్కడే ప్రపంచంలో ఉన్నటువంటి ఒక లంకను సగం దహనం చేసినటువంటి శక్తి మనలో ఉన్నది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, మనం బాగున్నామా, మన ఇంట్లో మన పిల్లలు బాగున్నారా, 4 గోడల మధ్య మనం బాగున్నామా అని చూస్తున్నాం తప్పే మన ఇంటి పక్కన వాడు బాగున్నాడా, మన కాలనీ బాగుందా, మన చుట్టుపక్కల కాలనీలు బాగున్నాయా, మనం ఉండే నగరం బాగుందా, మనం ఉండే రాష్ట్రం బాగుందా, మన దేశం బాగుందా అనే ఆలోచన ఈ రోజులో ఎవరికి లేదు. ఎంతవరకు సంపాదించామా, దాచుకున్నామా, మనం 4 గోడల మధ్య మంచిగా బ్రతుకుతున్నామా అనేది చూస్తున్నారు తప్ప మనం బాగుండాలంటే మనం ఒక్కరే బాగుంటే సరిపోదు. మన చుట్టూ ఉన్న ప్రజలు బాగుండాలి, మన కాలనీ వాసులు బాగుండాలి, ఈ నగరంలో ఉన్న జనాలు బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ దేశం బాగుంటేనే మనం బాగుంటామనే విషయం ఈ రోజు చాలా మందికి అర్థం అవ్వట్లేదు. ఇది అర్థం కావాలి. ఎందుకంటే ఈ రోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉందంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ తపన, వాళ్ళ దీక్ష, వాళ్ళ దయ వల్లనే ఈరోజు మన చుట్టుపక్కల ఉన్నటువంటి 8 దేశాలు వాళ్ళ కొల్లారంగా ఉన్నా మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాం. ఇక్కడ ఉంటాం, ఇక్కడ పెరుగుతాం, కానీ మనం ఇక్కడ ఈ భూమిని మనం పూజించాం. ఇక్కడ ఉన్నటువంటి మన ధర్మాన్ని మనం గుర్తించాం. మనం చేసేది ఏంటంటే ఎంతవరకు సంపాదించుకున్నామా, పక్క దేశాలకు పోయామా, సెటిల్ అయ్యామా. నిన్నగాక మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు మనం ఒక విషయం అందరం గమనించాం. ఇక్కడ బ్రతికి పాకిస్తాన్ నుండి పెళ్లి చేసుకొని దుబాయ్లో బ్రతికి ఆడ బాంబులు పడుతున్నాయని కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసేది పర్వారెడ్డి గారు, మనం బాగుంటే ఈ దేశం బాగోదు, మనతో పాటు ఈ సొసైటీ బాగుండాలి, మరి నగరం బాగుండాలి. బాగున్నప్పుడే మనందరం బాగుంటాం. అప్పుడే హిందూ రాజ్యం విరచిల్లుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆచార్య రవీంద్రనాథ్ గారికి, సభ మీద ఉన్న పెద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ రెడ్డి గారు. ఇప్పుడు 2 నిమిషాలు శంకరగండ మంగళపూరి గారు, లక్ష్మణ్ గుప్తా గారు, బీజేపీ నాయకులు లక్ష్మణ్ గుప్తా గారు మాట్లాడవచ్చు కోరుతున్నాం.
అందరికీ ముందుగా జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈరోజు 10వ శ్రీ హనుమాన్ శోభయాత్రను నిర్వహించే ఆదలి రవీంద్రనాథ్ గారికి ఈనాడు ఈ శోభయాత్ర సందర్భంగా ఒక వేదికపైకి ఇంతమంది హిందువులను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ ఆదలి రవీంద్రనాథ్ గారికి, అలాగే స్టేజ్ ముందున్నటువంటి అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, హిందూ బంధువులందరికీ, అలాగే ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి మన ఎడ్డ రమేష్ అన్న గారికి అందరికీ నమస్కారం. ఎడ్డ రమేష్ అన్న గారు పైకి రావాలి. ఇక్కడ మనం అందరం హలో ఇక్కడ మనమందరం హిందువులం అనేది అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలా మంది ఎలక్షన్లు వచ్చేటప్పటికి పైసల కోసం ఇలా వాళ్ళని గెలిపించి వాళ్ళ ఎలక్షన్ లో చెప్తున్నారు ఏమని, హిందూ ముస్లిం అందరూ బాయ్ బాయ్ అంటున్నారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని వాళ్ళు మాత్రమే అంటున్నారు. ముస్లిం వాళ్ళు ఎక్కడ మనం హిందువులకు బాయ్ బాయ్ అంటలేదు. ఎందుకంటే మనం గోమాతను పూజిస్తాం. గోమాత అంటే ఏంటిది? మన ఇంట్లో చేసిన మొదటి రొట్టె గోమాతను అమ్మగా భావించి ఆ రొట్టెని తీసుకుపోయి గోమాతను మనం పెట్టి నమస్కారం పెట్టుకుంటాం. అదే ముస్లింలు వాళ్ళు చేసుకునే రొట్టెకు ఆ గోమాత మాంసం పెట్టుకొని తింటారు. వాళ్ళు మనం ఒకటి ఎట్లయితాం. దయచేసి హిందువులు అందరూ అర్థం చేసుకోవాలి. మనము ఎప్పటికప్పుడు ఇక్కడ బయట కొట్టిన వస్తువులే కానీ ఏదైనా కూడా మన హిందువుల దగ్గరనే కొనుక్కోవాలి. మనం ఇంకోటి మొన్న అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే వందే మాత్రం పాడమనంటే లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ దేశం తిండి తింటాడు, ఈ దేశం గాలి పీలుస్తాడు, ఈ దేశంలో బతుకుతాడు, ఈ దేశం వల్ల మన ఓట్లు వాళ్ళకు కూడా కొంతమంది వేస్తారు. అటువంటి స్థానంలో గెలిచి వందే మాత్రం పాడమంటే లేచి వెళ్ళిపోతా ఉంటాడు. వాడు మనిష లేకపోతే వాడు పాకిస్తాన్ కాబట్టి వాళ్ళ పనులు చేస్తూ ఉంటాడు. మనం కూడా ఆలోచించుకోవాలి. ఇటువంటి నాయకులను గెలిపించుకొని రేపు అన్న రోజు మన మీద మనమే వాళ్ళు దాడి చేసే విధంగా మనం తయారు చేయకుండా హిందువులందరూ ఐక్యమై ఇలాంటి వేదికల ద్వారా మనల్ని మనం చాటుకోవాలి. ఎక్కడ ఒక హిందువుకు చిన్న ఏదైనా బాధ కలిగినా కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా కానీ మనం అందరం ఐక్యంగా ఉండి మన హిందూ ఐక్యతను చాటాలి. అదేవిధంగా ఇలా శోభయాత్రలు చేస్తున్నటువంటి దగ్గర ఎక్కడున్నా సరే హిందువులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మనం అందరం పిలవాలనే ఆలోచన కాకుండా అందరం మన సంస్కారం ఇదే హిందూ సంస్కారం ప్రకారం ప్రతి ఒక్కరం అక్కడ అటెండ్ అయ్యి మన హిందూ ఐక్యతను చాటుకుంటూ ముందుకెళ్లాలని ఈనాటి హనుమాన్ శోభయాత్రను నిర్వహించే ఆదలి రవీంద్రనాథ్ గారికి ఇలాంటి శోభయాత్రలు నిర్వహిస్తున్నందుకు మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందు ఆదలి రవీంద్రనాథ్ ఇదే కాకుండా ఇంకా ముందు పెద్ద కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్లాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. ధన్యవాదాలు దర్శకుల వారికి. అలాగే మిత్రుడు ఎడ్డ రమేష్ గారు కొంత నిర్వహించారు, వారికి ధన్యవాదాలు. అలాగే బీరంగ మరి కమిటీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు మరి వేదిక వచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు సత్యనారాయణ 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. ओके गौशाला परमेश्वर अब हिंदी में बात करना तो बात करो, 2 मिनट बात करो. गौ सेवक परमेश जी भाषण लिखो. जय श्री राम. 5 आदमी का आवाज है. अंदर बड़ा चेहरे देखती. ओनली 5. सनातन में सबसे बड़ी कमी लगती है कि संगठन नहीं. तो संगठन बनाने से पहले सबसे पहले जय श्री राम. हाँ, ऐसा आवाज आनी चाहिए. मैं सबसे पहले तो रविंद्रनाथ का और समस्त कमेटी मेंबरों का धन्यवाद देना चाहता हूं कि आपने इस भाग्यनगर में बिरनपुरा जो सनातन शिवालय जो पिछले 500 सालों से अपना गढ़ रहा है शिवालय, और इतने हिंदू सनातनी होने के बावजूद भी यहाँ पे सनातन की कमी महसूस नहीं होनी चाहिए. ये किसी
पर्सनल रविंद्रनाथ का काम नहीं है या किसी एक व्यक्ति का काम नहीं है। सनातन को जोड़ना है तो सभी हिंदुओं को एक साथ में चलना है। तो मैं सभी हिंदू सनातनियों से ये निवेदन करता हूँ कि कोई भी हिंदू सनातन का जो कार्य हो उसमें आप सभी भागीदारी बने। और कमाना 365 दिन है। लोग अपना काम धंधा सब छोड़कर उनका समय होता है, आप लाख रुपए का सामान खरीदो आपको सामान नहीं देंगे, वो अपने पहले अपने कर्तव्य के लिए जाते हैं। तो सबसे पहले सनातन को एकता के साथ जोड़ना है, भाईचारे के साथ में रहना है और सनातन को आगे बढ़ाना है। और सबसे बड़े मैं सभी हिंदू सनातनियों का धन्यवाद देना चाहता हूं कि आपने राजस्थानी हिंदू समाज को साथ में लेकर, ये खाली एक समाज का नहीं है, सनातन समाज का कार्यक्रम है, सबसे ज्यादा जुड़े और हर कार्य में भागीदारी दें। जय श्री राम। भारत माता की जय, की जय श्री राम। धन्यवाद। परमाई जी धन्यवाद। गौशाला टीम से आके सबको अच्छा वादा दिया और गौ माता के लिए बहुत कोशिश करे, गौशाला में बहुत सेवा करे, उनको प्रत्येक धन्यवाद। ఇప్పుడే చేసినటువంటి మరి ఈ కార్యక్రమం చేసిన మన పుట్టమి దేశం ఈ యొక్క గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి వారి ముద్రా సంఘ నాయకుడు వారి ఎక్కడ నిలిచాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఇంత బాగా ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మాతలి రవీంద్రన్న గారికి మరియు రమేష్ అన్న గారికి మరియు స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, వైస్ ప్రెసిడెంట్లకు, కుల సంఘాల నాయకులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా రవీంద్రన్న హనుమాన్ శోభయాత్ర ఘనంగా చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. ఇప్పుడు పుట్టమి వీరేశం గారు ముద్రా సంఘ నాయకులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. 2 నిమిషాలు పాండకరావు గారు వారు విద్యావేత్త రాఘవేంద్ర కాలనీ 2 నిమిషాలు మాట్లాడవలసిన కోసం. తర్వాత కళాకారులు వాళ్ళు డ్యాన్స్ ప్రిపేర్ కావాలి. ఒక పాట మీద, హిందూ పాట మీద పాండకరావు గారు మాట్లాడిన తర్వాత రాఘవేంద్ర ఉన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయండి. థ్యాంక్స్ రవీంద్ర గారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మన వీరంగూడలో దాదాపుగా 30 సంవత్సరాల క్రితం కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలను మరియు అలాగే ధార్మిక కార్యక్రమాలను అన్ని విషయాల్లో ముందుండి ఈ యొక్క వీరంగూడ అభివృద్ధిని ఆకాంక్షించి అందరినీ సంఘటితపరుస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వివిధ నాయకులు, ఎడ్ల రమేష్ గారు, మన లక్ష్మణ్ గారు, మా యొక్క మిత్రులు, వీళ్ళందరూ మిత్రులు మేము చాలా సంవత్సరాలుగా ఈ వీరంగూడలో బీజేపీ కార్యక్రమాలకు మహిళామణులు, ముఖ్యంగా మేడం ఈ పేరు తులసి గారు, మా రమాదేవి, వీళ్ళందరూ కూడా చాలా భక్తిభావంతో మరియు మన యొక్క వీరంగూడ అభివృద్ధి పదంలో ముందుండాలనే లక్ష్యంతో అన్ని కార్యక్రమాల్లో ముందుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరినీ కూడా ఇంతమంది ఈ విధంగా ఈ కార్యక్రమానికి రావడము, ఈ హనుమాన్ ఈ హనుమాన్ శోభాయాత్ర దాదాపు ఇది 10వది. హలో
ప్రతి కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం కూడా విజయవంతం అవుతూ ఏటికేడు అభివృద్ధి చెందుతూ మంచి ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషం. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా మన యొక్క అమీన్పూర్ అభివృద్ధిలో మనము వెనుకబడ్డామని చెప్పేసి చెప్పుకుంటూ మనము ఈ యొక్క ధార్మిక కార్యక్రమాల్లో మాత్రం ముందుంటున్నాము. అలాగే అభివృద్ధిలో కూడా అందరం కూడా ముందుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలను తీసుకొని ఆ దేవుడి ఆశీర్వాదంతో అందరం కూడా ఈ అమీన్పూర్ను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మంచి నాయకులందరూ మంచి నాయకత్వం ఉంది, పటిష్టమైన నాయకత్వం ఉంది. తప్పకుండా ఈ అభివృద్ధి చేసి ఈ యొక్క అమీన్పూర్ మనకు ఈ మధ్యనే మనం హైదరాబాద్ నగరంలో భాగమైపోయినాం. ఇంకా కాకపోతే అభివృద్ధిలో మాత్రం కొంచెం వెనుకబడి ఉన్నామని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మన నాయకులందరినీ కూడా కోరేది ఏంటంటే ధార్మిక కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడదామని చెప్పేసి ఆ విషయంలో నేను కూడా నాకు ఉన్నత అవకాశాల్లో నేను విద్యా సంస్థను నడుపుతూ నేను కూడా అభివృద్ధికి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను. అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో అభివృద్ధిని కూడా కాంక్షిస్తారని చెప్పేసి అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదిత్య రవీంద్ర గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు పండ్రంగారావు గారికి. వారు విద్యా సంస్థలు నడిపిస్తుంటారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఒక పాట కళాకారులు ఒక పాట పాడితే తర్వాత ఎక్కడ సందేశం ఉంటుంది, నా సందేశం ఉంటుంది, ఒక ముగ్గురు సందేశాలు ఉంటాయి. కాబట్టి ఇంకెవరైనా కాలనీ అధ్యక్షులు కానీ కుల సంఘాల పెద్దలు కానీ నాకు అనిపించకుండా కింద ఉంటే వాళ్ళు వేదిక మీద కావాలి. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. B G
ధన్యవాదాలు. ఈ యొక్క కళాకారులు పూర్తి ఆటలో పూర్తిగా పార్టిసిపేట్ అవుతారు. మరి ఇంకా డబ్బు కళాకారులు ఉన్నారు, బ్యాండ్ కళాకారులు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఆట మరి పూర్తిగా ఈ యొక్క వీరుని అన్నానంత వరకు 10:11 వరకు కూడా ఈ యొక్క కళాకారులు ఉంటారు. కాబట్టి దయచేసి మరి వాళ్ళను ఇక వేదిక మీద చూడాలనుకున్నారు. మనం ఈ పాదయాత్రలు కూడా చూడొచ్చు. సోమవారం పాదయాత్రలో సమయం తక్కువ ఉంది, ఇతరులు వస్తున్నారు కాబట్టి మాట్లాడతారు. ముఖ్యంగా శ్రీకాంత్ గారు వాళ్ళు మన అమీన్పూర్ మండల ప్రధాన కార్యదర్శి 2 నిమిషాలు మాట్లాడుతూ. ముందుగా అందరికీ జై శ్రీరామ్. వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర నాయకులు అదిలి పెద్ద రమేష్ గారు మరియు బైక్స్ తీయాలంటే హనుమాన్ దగ్గర ఎవరు కూడా బైక్స్ పెట్టదు. హనుమాన్ దగ్గర ఇక్కడ ఎవరు బైక్స్ పార్క్ చేయొద్దండి. దయచేసి ఎవరు బైక్స్ ఉన్నా తీయండి. కొద్దిగా ఇక్కడ క్లీన్ చేయాలి, బైక్స్ తీయాలి. తప్పకుండా అందరూ కూడా చెప్తున్న పెద్దలు మాట వినాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ స్టేజ్ ముందు ఉన్న మన హిందూ బంధు సోదరులందరికీ కూడా హనుమాన్ శోభయాత్రకు ఇచ్చేసుకున్న ప్రజలందరికీ కూడా, హిందూ బంధు సోదరులందరికీ కూడా నమస్కరించి తెలియజేస్తున్నాను. మరి మనం అందరం కూడా హిందువులం అని ఈరోజు సభ ఒకటి నిర్వహించుకొని ఈ రకంగా మనం అందరం ఏకమై మాట్లాడుకునే ఈ స్థితి వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించాలి. హిందువులం అందరం కూడా సంఘటితం అయ్యి మరి రాబోయే ముందు రోజులలో భవిష్యత్తులో మన పిల్లల కోసం మనం అందరం కూడా చేయవలసింది మహా అంటే కోట్లు సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. మన సంస్కారం, మన సనాతన ధర్మాన్ని మనం తెలియజేస్తూ వారికి రాబోయే రోజుల్లో కష్టాలు లేకుండా మనం అందరం కూడా సుఖంగా ప్రశాంతంగా సనాతన ధర్మాన్ని మాకు ముందుకు తీసుకెళ్లాలని మంచి దైవ మార్గంలో అందరం కూడా పిల్లలకు నేర్పేయాలని నేను తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన సనాతన ధర్మం సంబంధించిన హిందూ బంధువులందరూ కూడా ఈరోజు ఒకరికంటే ఇద్దరిని పిల్లలు కనడానికి మనోవేదన చెందుతున్నారు. మరియు చాలా భారంగా అందరికీ జరుగుతుంది. ఇది అనేది తీవ్రమైన సమస్య. రాబోయే ముందు రోజులలో మన భవిష్యత్తుకి చాలా ఇబ్బంది జరుగుతుంది. మరి అదేవిధంగా చూసుకుంటే ఇతర అన్య మతస్థులు ఒకడు 10 మందిని కంటే ఒకడు పంచర్ షాప్ని పంపిస్తాడు, ఒకడు వెల్డింగ్ షాప్కి పంపిస్తాడు, మరొకరిని బాసాలు దుమనిగా పంపిస్తాడు. మరి మన హిందువులను పిల్లల్ని కనడానికి మీకెందుకు ఇంతగానో బాధ జరుగుతుంది అనేది నేను ప్రశ్నిస్తున్నాను. మీరందరూ కూడా పిల్లల్ని కానీ భూమి మీద వదిలిపెట్టండి. సమాజానికి ప్రకృతి వాళ్ళని ఎదుగుతుంది, వాళ్ళని పెంచుతుంది, పోషిస్తుంది, మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ శోభయాత్రకు ఇచ్చేసి ఇంత ఘనంగా ఖర్చు చేసి ఇంతమందిని సంఘటన చేసిన మరి మన పెద్దలకు కూడా నేను నమస్కరించి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈ ఇంతటి చక్కటి అవకాశం నాకు తెలియజేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈరోజు చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి ఆదిలి రవీంద్రన్న గారు. అదేవిధంగా పార్టీలతో సంబంధం లేకుండా వివిధ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదిలి రవీంద్ర ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ యొక్క హిందూ సంఘటితం యొక్క ఈ కార్యక్రమానికి అటెండ్ అయినందుకు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క జై శ్రీరామ్ తెలియజేసుకుంటూ అనేక సంవత్సరాలుగా తన సొంత ఖర్చుతో ప్రతి సంవత్సరం కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక్కొక్క సంవత్సరం ఇంకా పెంచుకుంటూనే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నటువంటి రవీంద్రన్న గారికి ముందుగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి మా యొక్క హిందూ సంస్కృతి సంప్రదాయాలు ఆనాడు రామాయణ మహాభారతాల నుంచి కూడా కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి
ఏకైక ధర్మం హిందూ ధర్మం అని చెప్పక తప్పదు. ఆనాడు కూడా రావణాసురుడు లాంటి వాళ్ళు ఉండే. శ్రీరాముడు రావణాసురుడి ముందు మరి ఏ రకంగా కూడా సరిపోలేని పరిస్థితి. ఆ పరమశివుణ్ణి మెప్పించినటువంటి ధీరుడు రావణాసురుడు. అంటే కులంలో కానివ్వండి, లేకపోతే ఇంకా శక్తియుక్తుల్లో కానివ్వండి, విలువిద్యలలో కానివ్వండి, అతనికి ఉన్నటువంటి శక్తి ముందు మరి రాముని శక్తి ఏ విధంగా చనిపోయే పరిస్థితులు లేకున్నా మరి శ్రీరాముడు విజయం సాధించిండు, రావణాసురుడు ఓడిపోయింది. ఒకే ఒక్క కారణం, రావణాసురుడు అధర్మం వైపు నిలబడ్డాడు, శ్రీరాముడు ధర్మం వైపు నిలబడ్డాడు. ఇప్పుడే ఇచ్చేసినట్లయితే బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ సుధాకర్ అన్న గారికి, రమేష్ యాదవ్ అన్న గారికి స్వాగతం తెలియజేసుకుంటూ ఏ యుగంలో అయినా ధర్మం నిలబడుతుంది, అధర్మం నశిస్తుంది. ధర్మం వైపు నిలబడేది హిందూ మతం, హిందూ సంస్కృతి. మన పిల్లలకు కూడా, మన తరతరాలుగా మన పిల్లలకు కూడా ముందు ముందు మన సంస్కృతి సాంప్రదాయాలు ఇదే విధంగా నేర్పించవలసిన అవసరం ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి ఔరంగజేబు లాంటి వాళ్ళు ఏ యుగంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు ఎక్కడో ఒక పుడుతూనే ఉంటారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆనాడు మన స్వాతంత్రం కంటే ముందు బాలగంగాధర్ తిలక్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించింది. అంటే బ్రిటిష్ వాళ్ళని తరమడానికి ఒక వేదిక గురించి మరి గణేష్ నవరాత్రులను ప్రారంభించిన ఆనాడు బాలగంగాధర్ తిలక్. ఈరోజు కూడా హిందూ ఐకమత్యం గురించి, హిందూ సంఘటితం గురించి ఈ విజయ సంకల్ప యాత్ర ప్రతి వాడల, ప్రతి ఊరు వాడల ఒక చైతన్యం గురించి ఈ వేదిక కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి గణేష్ నవరాత్రులు మనం చూస్తాం ఏ విధంగా జరుపుకుంటామో, ప్రతి కాలనీలో, ప్రతి వాడలో, ప్రతి ఊర్లో ఏ విధంగా అయితే జరుపుకుంటామో ఈ విజయ్ దివస్ అదే విధంగా విస్తరించాలని చెప్పేసి ఏదైతే ఆదిల్లి రవీందర్ అన్న ఈ కార్యక్రమాన్ని చేస్తుండో అనేక రకాలుగా విస్తరించి అప్పుడు మరి ఆ సమయంలో ఆదిల్లి రవీందర్ అన్న ఒకటే కార్యక్రమాలు నిర్వహిస్తుంటే మరి ఈరోజు ఇంత విస్తృతంగా పెరిగిందనే విధంగా ఈ కార్యక్రమాలు పెరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆదిల్లి రవీందర్ అన్నకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్. సోదరుడు మాజీ కౌన్సిలర్ ఇంద్రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు మన బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం చైర్మన్ సుధాకర్ గారు మరియు రమేష్ అన్న గారు కూడా సభ్యులు ఇచ్చేశారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సభాభాగంగా మన చైర్మన్ గౌరవ మన పురాతన దేవాలయానికి చైర్మన్ సుధాకర్ గారు ఏ పార్టీ అయినప్పటికీ హిందూ ధర్మ రక్షణకు ఇక్కడ విశేషంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. మరి యొక్క బీరంగూడ హనుమాన్ జయంతిని ఉద్దేశించి మరి ప్రతి సంవత్సరము లాగానే మరి ఈ సంవత్సరం కూడా మరి హనుమాన్ జయంతి ర్యాలీని నిర్వహించడం మన ఈ యొక్క బీరంగూడ, అమీన్పూర్ మరి ఇక్కడ ఉన్న వాసులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరికీ మరి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మరి కార్యక్రమం నిర్వహిస్తున్న మన ఆదిల్లి రవీందర్ అన్న గారు, ఆయన గత 10 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. మరి ఈ యొక్క మొన్న ఫోన్ చేసినప్పుడే అన్న ప్రతి సంవత్సరం నువ్వు చేస్తుంటావు, పిలుస్తుంటావు, మేము వస్తామన్నా అని చెప్పాను. ఎన్నో సంవత్సరాలు చేస్తున్నామని చెప్పిండు, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సుధాకర్ అని చెప్పిండు. 10 సంవత్సరాల నుంచి మరి ఈ కార్యక్రమము హనుమాన్ జయంతి కార్యక్రమం చేయడము మరి యొక్క మన ఇక్కడ హిందూ ధర్మం సంబంధించి మరి హనుమాన్ జయంతికి సంబంధించి కార్యక్రమం నిర్వహించడం మనకు ఎంతో సంతోషం అని తెలియజేస్తున్నాము. మరి అలాగే వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి యొక్క
హనుమాన్ జయంతి సందర్భంగా మరి యొక్క మన హిందూ సనాతన ధర్మం అనేది మన హిందువులకు అందరికీ మరి యొక్క సనాతన ధర్మ కార్యక్రమాలలో నడవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. సనాతన ధర్మం అంటే ఏం లేదు, మన తాతలు ముత్తాతల నుంచి మనది ఏదైతే కులం ఉందో, మన మతం ఏదైతే ఉందో, మన హిందూ మతం, మన తాత ఉన్నాడు, మన దాంట్లోనే నేను ఒక యాదవ్, మా తాత ఉన్నాడు, తర్వాత మా నాయన ఉన్నాడు, నేనున్నా, ఇట్లా కంటిన్యూ మన హిందూ ధర్మం కంటిన్యూ నడుస్తుంది. మధ్యలో నేను కానీ ఇప్పుడు నేను క్రిస్టియన్ చేసుకున్నానుకో, మన పిల్లలు క్రిస్టియన్స్ అయ్యి మన నాన్నకంటే బయటకు వెళ్ళిపోతారు, అంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. మన హిందూ ధర్మం అంటే వాళ్ళు పక్కకు వెళ్ళిపోయినట్టు అవుతుంది. అట్లా కాకుండా మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. మన హిందువులను, మన యొక్క సనాతన ధర్మాన్ని దీన్ని ఇట్లే ప్రోత్సహించుకుంటూ పోతూ మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దీన్ని పక్కకు జరగకుండా మన హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరికి మన వాళ్ళకి తెలియజేస్తూ ఈ విధంగా మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ మన హిందువులకు అందరం ఐక్యతతో ఉండి ప్రతి కార్యక్రమంలో మన హిందూకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ అధ్యక్షుడు నాగరాజన్న ఒక నిమిషం జయశ్రీరామ్ చెప్పలే ఇక్కడ చెప్పలేదన్న మీరు కూడా జయశ్రీరామ్ చెప్పండి. వచ్చిన వాళ్ళకి అందరికీ జై శ్రీరామ్. ఈ విజయోత్సవానికి వచ్చినందుకు జై శ్రీరామ్. రమేష్ మన దేవాలయ కమిటీ సభ్యులు రమేష్ అన్న గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. జై హనుమాన్, గట్టిగా అందరు జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్. అయితే ఈ చల్లని సాయంత్రం వేళ ఇవాళ శోభాయాత్రకు, హనుమాన్ శోభాయాత్రకు విచ్చేసిన వేదిక కూర్చున్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే ముందు కూర్చున్న హిందూ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఈ శోభాయాత్ర ప్రతి సంవత్సరం ఆదరి రవీంద్రన్న పార్టీలకు అతీతంగా అందరినీ మరీ పిలిచి ఇక్కడ శోభాయాత్ర చేయడం అనేది చాలా సంతోషకరం. అన్న ఇది ఒకటే కాకుండా, శోభాయాత్రనే కాకుండా శివరాత్రికి శివాలయంలో అట్లా హనుమంతుడి మొత్తానికి దేవుళ్ళ ఏమేమి ఉన్నాయో అన్ని కార్యక్రమాలు ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నుండి చెప్పుకోవడం అనేది చాలా సంతోషకరం. ఆ దేవుడు రవీంద్రన్నకు మంచి చల్లలు చూడాలని చెప్పి కోరుకుంటూ, ఈ హనుమంతుడు ముఖ్యంగా మనకు దేవుళ్ళలో కొందరు, మన హిందువుల్లో ఎంతో మంది దేవుళ్ళు ఉంటారు. అందులో కొంతమంది ముఖ్య దేవుళ్ళు రాముడు, విష్ణువు, శివుడు, ఇట్లా ఈ ముగ్గురు కాకుండా హనుమంతుడిలో ముఖ్యమైన దేవుడు మనకు. ప్రతి ఊర్లోకి వెళ్తే, ఇప్పుడు ఊరు వాతావరణంలోకి వెళ్ళి వచ్చి ఉంటారు అందరూ, ప్రతి ఊర్లో హనుమంతుడి గుడి మాత్రం కంపల్సరీ ఉంటుంది. వెంకటేశ్వర స్వామిది, శివుడు లేకపోయినా ఒక హనుమంతుడిది, ఒక మల్లన్న గుడి, ఒక పోచమ్మ గుడి, ఈ 3 గుళ్ళు మాత్రం ప్రతి ఊర్లలో కంపల్సరీ ఉంటాయి. ఇప్పుడు శివుడిది వేరే వేరే గుళ్ళు కడతా ఉన్నారు, కానీ ప్రతి ఊళ్ళో నా చిన్నప్పుడు మాత్రం ప్రతి ఊర్లలో ఈ 3 గుళ్ళల్లో హనుమంతుడి గుడి ముఖ్యమైన గుడి. ప్రతి ఒక్కరు పెళ్ళైన తర్వాత హనుమంతుడి గుడికి వెళ్ళిన తర్వాతనే, హనుమంతుడి దర్శనం తీసుకున్న తర్వాతనే ఇంటికి వెళ్ళేది. ఇది సాంప్రదాయము. అయితే ఊళ్ళలో శోభాయాత్ర మాత్రం ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు శోభాయాత్ర చాలా ఇప్పటికన్నా చేస్తున్నారు. వినాయక చవితి లాగా ఇప్పుడు కూడా హనుమంతుడి శోభాయాత్ర ప్రతి ఒక్కరు, ఇందాక రమేష్ అన్న చెప్పినట్టు వినాయక చవితి ఎట్లా జరుపుకుంటూ ప్రతి గల్లీలో కూడా శోభయాత్ర, హనుమంతుడి శోభయాత్ర చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా హనుమంతుడి శోభయాత్ర ఎందుకు చేస్తారంటే, ఇవాళ హనుమంతుడి జయంతి. అందులో హనుమంతుడు ఏ విధంగా అంటే శక్తికి, భక్తికి, వినయానికి, ధైర్యానికి ప్రతీకనే హనుమంతుడు. సో మీకు తెలుసు, భక్తి ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు, శక్తి ఉంటే అదే ధైర్యం ఉందనుకో ఎలాంటి ఇష్యూ అయినా కానీ చిన్నదైపోతుంది. వినయం ఉందనుకో, ఇంకా వినయం ఉన్నదంటే ఇక చెప్పలేము, వాడు ఎంతో వినయవంతుడు, ఎంతో గొప్పవాడైపోతాడు. అందుకని ఇలాంటి హనుమంతుడిని శోభయాత్ర తీయడం అనేది, హనుమంతుని శోభయాత్ర జరిపితే మన దారి పొడవునా వాళ్ళని చూసిన, భరించిన, విచ్చేసి ఇక్కడ పాల్గొన్నా కానీ వాళ్ళకు ఎంతో వైబ్రేషన్, వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రవీంద్రన్నకు, పెద్దలందరికీ థ్యాంక్స్. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హింద్. ధన్యవాదాలు రమేష్ అన్న గారు. చాలా మధికమైంది. అధ్యక్షుడు అమీన్పూర్ మండల అధ్యక్షుడు ఏ రాజు గారు ఇప్పుడే విశేషాలు దయచేసి 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. జై
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. హిందూ బంధువులకు అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా లేట్ అయింది. నేను మా ఊళ్ళో 2-3 కార్యక్రమాలు చూసుకొని ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా హనుమాన్ శోభయాత్ర అంటేనే రవీంద్రనాథ్ గుర్తుకొస్తాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కార్యక్రమాలు చూస్తున్నాం. ఇదే ప్రాంగణం నుంచి స్టార్ట్ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఆ యొక్క హనుమాన్ శోభయాత్ర నిర్వహిస్తున్న ఆదేవి రవీంద్రనాథ్ గారికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు నూతనంగా 3వసారి రాష్ట్ర కార్యవర్గ సభ్యుల ఎన్నికైనాడు. ఆయన కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరు పెద్దలు మాట్లాడారు. ఒకటే విషయం, ఈ ప్రాంతంలో పటాన్ చెరువు నియోజకవర్గంలో అమీన్పూర్ అంటే ఒక బ్రాండు. అమీన్పూరం అంటేనే గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇక్కడ చాలా పుణ్యక్షేత్రం, పురాతనమైనది శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున దేవస్థానం. ఇలా బ్రహ్మాండంగా తీర్చిదిద్దు మన ముందుకు ఉన్న చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం అందరము సనాతన ధర్మాన్ని కాపాడితే అదే ఆటోమేటిక్గా మనల్ని కాపాడుతుందని తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. శ్రీనివాసు రాజు చాలా చక్కగా మాట్లాడతారు హిందుత్వం మీద, కానీ కాకపోతే టైం అయినా మొదలు చెప్పిన కదా పాపం శాఖ కట్ చేసిండు. పొలిటికల్ అసెంబ్లీ కానీ శ్రీనివాస్ గుప్తా గారు 1 నిమిషం దయచేసి ప్లీజ్ రండి. తర్వాత కళాకారులు ఒక పాట పాడాలి. నా సందేశం తర్వాత స్టార్ట్ అయింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఈరోజు బీరంగూడ అమీన్పూర్ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం ఆదేలి రవీంద్రనాథ్ గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది రంగారంగ వైభవంగా. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధిరథ మహారథులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, సనాతన ధర్మాన్ని మనం ఆచరించినప్పుడే మన ధర్మం నిలబడుతుంది. మనకు పెద్దలు చెప్పింది కూడా ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని చెప్పి, ఆ ధర్మం కోసం మనం అందరము ఐక్యంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై హింద్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక పాట దయచేసి మా అమీన్పూర్ పిఎస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నాం. కొద్దిగా ఎండ ఉండడం వల్ల కొద్దిగా ప్రోగ్రామ్ లేట్ అయింది. దయచేసి మా సమయం కంటే 1 గంట వెంటనే చెప్పేసి అమీన్పూర్ పిఎస్ కు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు కళాకారులు ఒక పాట తొందరగా ప్లీజ్ తొందరగా వాళ్ళ విజయయాత్ర శోభయాత్ర ఈ కార్యక్రమం విజయించిన పెద్దలు మాజీ కౌన్సిలర్ రమేష్ గారు, దేవస్థానం చైర్మన్ సుధాకర్ గారు, ఆగారెడ్డి గారు, నరసింహరమణ గారు, కుమారస్వామి గారు, మన రెడ్డి అన్న గారు, రఘుపతి రెడ్డి గారు, రమేష్ గారు, శ్రీకాంత్ గారు, తులసి గారు, మరియు వీర సంఘ నాయకులు యాదగిరి గారు, మల్లికార్జున కాలనీ అధ్యక్షుడు మన నాగరాజు గారు, రమేష్ అన్న గారు, శ్రీనివాస్ గుప్తా గారు, మరియు దున్నయ్య గారు, రాజు గారు, మన సింగరెడ్డి గారు, వందనాపం కాలనీ రామాలయం రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహించి కార్యక్రమాలు చేస్తూ మరి ముందుకెళ్తున్న శంకరెడ్డి అన్న గారు, అలాగే వీరంగూడ ప్రాణ కార్యదర్శి మరి వీరేశం గారు, అలాగే లక్ష్మణ్ గుప్తా గారు, రమేష్ గారు, రఘు గారు, లక్ష్మణ్ గారు, పరమారెడ్డి గారు, మరి గోశాల శ్రీ పరమేష్ గారు, మా యొక్క అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా ఈ యొక్క స్ఫూర్తి ఈరోజు ఈ 10 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నచ్చు కాక, కానీ ఈ యొక్క స్ఫూర్తి ఈ యొక్క కార్యక్రమం దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు పెద్ద చాలా మాట్లాడారు. హిందూ ధర్మం సంస్కృతి కొన్ని వేలాది సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా అనేక మతాల వాళ్ళు దాడి చేసినప్పటికీ హిందూ మతం చెక్కలేదు. దీనికన్నీ కారణం మా యొక్క హనుమాన్ కూడా మేము తెలియజేస్తాం. గతంలో మా బీరంగూడ గ్రామంలో ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉండేది. గ్రామంలో ఇంతకుముందు ప్రజలు చెప్పినట్టు ప్రతి ఊళ్ళో కూడా ఒక హనుమాన్ దేవాలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒక పోషమ్మ వారు గ్రామ దేవతలు కలుపుకుంటారు. అలాగే
వీరంగూడ గ్రామంలో ఒక చిన్న హనుమాన్ దేవాలయం ఉండేది. ఆ రోజు పెద్దలు ఆ రోజు నారాయణ గారు కానీ ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలు చాలా మంది గ్రామస్తులంతా కూడా ఏ రోజు అంటే ఈ యొక్క శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ ఆ యొక్క చిన్న గుడికి ఆ రోజు సున్నం దొరికేది. సున్నం పెట్టి జాలి వేసేసి చిన్నం పెట్టి పూజలు నిర్వహించే వారు మా గ్రామస్తులందరూ కూడా. అది చాలా సంవత్సరాలుగా అది వస్తుంది. కాలక్రమంలో ఆ గుడి నిర్మించిన తర్వాత ఈ యొక్క ఆ దేవాలయంలో మన పేరు చేయడము, తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు హనుమాన్ యొక్క జయంతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉన్నది. ఈ రోజు ప్రతి దగ్గర కూడా ఈ యొక్క విజయోత్సవాలు పెద్ద సంఖ్యలో చేస్తూ హిందూ జాతిని జాగృతం చేస్తూ యొక్క హనుమంతుని యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ రోజు అనేక ప్రాంతాల్లో కూడా ఈ యొక్క శోభయాత్రలు జరుగుతున్నాయి. దీనికంటే కూడా కారణం ఒకసారి ఆలోచించాలి. హిందూ సమాజం, హిందూ దేశం, భారతదేశం ఒకటి ప్రపంచ దేశాల్లో హిందూ దేశాల్లో ఒక భారతదేశం ఒకటి హిందూ దేశం. మిగతా దేశాలన్నీ కూడా మైనార్టీ దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్ దేశాలు కానీ లేక మైనార్టీ ముస్లిం దేశాలు కానీ ఉన్నాయి. ఒక్క దేశం భారతదేశంలో మన హిందూ దేశం ఏదంటే మన భారతదేశం. కానీ ఈ భారతదేశంలో మీరు అనేక రకాలుగా చూస్తున్నారు. అనేక రకాల రాజకీయ పార్టీలు అనేక రకాల ఓటు బ్యాంకులు పాల్గొని ఈ రోజు హిందూ జాతిని, హిందూ మతాన్ని అవమానిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రోజు మన విదేశీ శక్తులతో నడపడి పాకిస్తాన్ ఏదైనా నడపడి మరి ఈ విధంగా మన హిందూ మతాన్ని, హిందూ జాతిని, హిందూ సంస్కృతిని, హిందూ దేవాలయాన్ని మరి నాశనం చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఈ రోజు మీరంతా చూస్తున్నారు. ఇలా ఏ పార్టీ అయినా కానీ ఎవరైనా కానివ్వండి ఇలా అధికారం రావడానికి మైనార్టీ ఓటు బయటగా చేసుకుంటూ మైనార్టీ ఓట్ల గురించి ఈ రోజు హిందూ సమాజంపై దాడి జరుగుతుంది. చూస్తున్నట్టు ఊరుకోవడం మూర్ఖత్వానికి నిరసనని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు చాలా మంది వ్యక్తులు మాట్లాడారు. ఈ రోజు హిందూ దేశంలో హిందూ దేవాలయంపై దాడులు జరుగుతుంటే ఈ ప్రభుత్వాలు నిమ్మకమైనట్టుగా ఎందుకు కొట్టాడని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, హైదరాబాద్ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో మరి ఎన్ని దేవాలయాలపై దాడులు అవుతాయి, ఎన్ని దేవాలయాలపై హింసలు అవుతాయి, ఎన్ని విగ్రహాలు కొట్టారు, ఎందుకు మీరు మౌనంగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిందూ జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే గతంలో ఒక దొరలుండే కేసీఆర్ దొరలుండే ఆయన ఏమన్నారంటే హిందూ కాదు పొందుగాలని చెప్పేసి ఒక సందేశంలో మాట్లాడింది. హిందూ కాదు పొందుగాలని మాట్లాడితే అలా హిందూ కాదు పొందుగాల శక్తి ఈరోజు ఆయన ఈరోజు మరి ఆ ప్రాంతానికి అధికారం కోల్పోయి ఇచ్చి ఇలా ఏదైతే దగ్గరలో ఉందో దాన్ని ప్రభావితం చేసి అంతా ఈ యొక్క హిందూ సమాజాన్ని కాబట్టి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా హిందూ సమాజానికి, హిందూ దేవతలకు, హిందూ సంస్కృతికి ఏం చేసినా ఖచ్చితంగా కేసీఆర్ ఏదైతే గతి పట్టిందో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలకు అదే బుద్ధిపడతాని చెప్పి మీకు ఎందుకు కావాలని ఈ ప్రభుత్వాలు మద్దతుస్తా. ఈ రోజు హిందూ సమాజం గురించి కొట్టాడుతుంటే, హిందూ దేవతల గురించి కొట్టాడుతుంటే, హిందూ దేవాలపై దాడి జరుగుతుంటే, హిందూ సమాజం అంతా ముందుకెళ్ళి పోరాడుతుంటే వాళ్ళపై కేసులు పెట్టే ప్రభుత్వాలు ఈరోజు అక్బరుద్దీన్ సలావుద్దీన్ మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక ఆయన అంటారు, అక్బరుద్దీన్ అంటారు ఈ హిందూ దేవతలు ఆ దేవత, ఈ దేవత, ఈ దేవత, ఆ దేవత, ఇష్టమైన దేవతలు అని చెప్పేసి బతుకమ్మలు అని చెప్పేసి ఈ విధంగా హిందూ దేవతలను అవమానించిన కనుక ఈ యొక్క బడ్జెట్ పార్టీ నాయకులు. హిందూ అంటారు హిందువులకు మాకు 5 నిమిషాలు లభిస్తే హిందూ సమాజాన్ని ఉత్తమాసం చేస్తాడు. హిందూ ఆయన చెప్తాడు మా ముస్లింలు 10 మందికి కట్టము, మీకు హిందువులకు ఇద్దరానికి చాలా కాదంటాడు. ఈ విధంగా హిందూ సమాజం ఏదైనా చేస్తున్నారు. అలా ఇదా హిందువుల శక్తి మీకేం తెలుస్తాను ఆయన ఇవాళ అఖండ భారతదేశం ఇలా ఏర్పడుతుంటే హిందూ సమాజం యొక్క మొగతనంలో మొగతనం మాకు ఇద్దరు కాదు 100 మంది కలిగే శక్తి భారతదేశంలో హిందువులకు ఉన్నది, ఆ శక్తి ఉన్నది. కానీ ఈ యొక్క మీ యొక్క వెకిలిస్తాలు, మీ యొక్క వెకిల మాటలు మానుకోవాలని చెప్పి సందర్భంగా చేస్తాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా హిందూ సమాజంపై, హిందూ దేవాలయంపై, హిందూ సంస్కృతిపై ఏమేమి నాయకులు దాడి చేసినా లేదా ఇతర మతస్థులు దాడి చేసినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాళ్ళని దాడులు చేస్తాం, ప్రతి దాడులు చేస్తాం. హిందూ సమాజాన్ని అవమానించిన, దేవతలు అవమానించిన, హిందూ భక్తులు అవమానించిన, హిందూ సేవకులు అవమానించిన ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ కొడతాం, లాడికి లాడి చూపిస్తాం, కత్తికి కత్తి కొడతాం, ఏం చేస్తాం. హిందూ సమాజానికి ఇక్కడ ఏ ప్రభుత్వాన్ని సంబంధించిన ఆ ప్రభుత్వాన్ని కేసీఆర్ పొందబెట్టామో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు కూడా పొందరకమని చెప్పి సందర్భంగా ఈ వేదిక నుంచి మీరు కూడా వేదిక చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీకు వెళ్తాం, నేను కూడా గొప్పగా పూజ చేస్తుంటావు, నేను కూడా దేవులకు పూజ చేస్తుంటావు. కానీ నువ్వు చేసింది ఏంటి? జూబ్లీహిల్స్ ప్రాంతంలో మైనార్టీ ఓట్ల గురించి పుట్టుతాయి. ఈరోజు
దేవుడు కించపరుస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళ మద్దతు తీసుకొని చేస్తున్నవే ఖచ్చితంగా నీకు కూడా వస్తుంది. నీ పరిస్థితి మానుకోవాలని నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నాం. నీ ప్రభుత్వాన్ని మానుకోవాలి. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని సపోర్ట్ చేయాలి, హిందూ దేవులను సపోర్ట్ చేయాలి. నీ వైఖరిలో బాగుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి చేస్తున్నాం. ఈ యొక్క హిందూ సమాజ శక్తిని చక్కగా అంచనా అనేక ప్రాంతాలుగా వేలాది సంవత్సరాలు ముస్లిం పాలన ఈ యొక్క భారతదేశం ఉన్నది. ముస్లిం రాజులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించాడు, అనేక క్రైస్తవ రాజులు ఈ యొక్క భారతదేశాన్ని పరిపాలించాడు. కానీ ఎవరేం పరిపాలించినా ఏం చేసినా ఈ యొక్క భారతదేశం యొక్క సంస్కృతి శక్తి చదవలేదు, భారతదేశం యొక్క మతం యొక్క శక్తి చదవలేదు. ఈ రోజు ఆ రోజు హిందూ మతం మెజార్టీ మతమే, ఈ రోజు కూడా హిందూ మతం మెజార్టీ మతమే. ఈ రోజు మా తాత నుంచి వచ్చిన సంస్కృతిని మేము కాపాడుకుంటాం, మా నాన్న నుంచి వచ్చిన సంస్కృతి కాపాడుకుంటాం, మా గ్రామాల సంస్కృతిని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా ఈ యొక్క వేదిక ద్వారా ఈ యొక్క ముస్లిం సమాజానికి ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల నాయకులకు వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా మా ప్రాంతంలో అమీర్పేట ప్రాంతంలో ఈ వేదిక నుంచి చెప్తున్నా, ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతంలో నిన్నటికి మొన్న ఎన్ఆర్ఐ కాంగ్రెస్ ఇక్కడ రాకపోవచ్చు, ఎన్ఆర్ఐ కాంగ్రెస్ చెప్పినారు, కాంగ్రెస్ ఇస్తున్నారు. అక్కడ మా ప్రాంతంలో మొత్తం భూకప్త అవుతున్నది, అక్కడ దర్గాలు కడుతున్నారు, 786 అని కోట్లు కడుతున్నాడు. మా ప్రాంతం అంతా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఎన్ఆర్ఐ కాంగ్రెస్ వచ్చి అడుగుతున్నారు. ఈ యొక్క సమాజంలో హిందూ దేశంలో, హిందూ రాష్ట్రంలో, హిందూ గ్రామంలో ఈ యొక్క హిందువులకి ఇలా ఈ గడ్డి పడుతుందంటే ఇలా పాలకులు ఎక్కడ పోతుందని అడుగుతున్నాం. పాలకులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం. ఈరోజు ఎన్ఆర్ఐ కానీ ప్రముఖంలో 786 రాష్ట్రంలో ఓరం మీద రాసి భూకంపం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కమిషనర్ అమీన్పూర్ కమిషనర్ ఖచ్చితంగా అది తొలగించవలసిందే. ఎంఆర్ఓ గారు అది తొలగించవలసిందే. అక్కడ ఏదైతే 786 రాసి కబ్జా చేస్తున్నారో అవన్నీ తొలగించవలసిందే. లేని పక్షంలో ఖచ్చితంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం, హిందూ జాతిని సంఘటితం చేస్తాం. మీ రకమైన ఎంఆర్ఓ గారిని స్పందించకపోతే, ఈ ప్రాంతంలో ఉన్న కమిషనర్ స్పందించకపోతే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ కాంగ్రెస్ సహకారంతో, ఈ ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా ఏదైతే బోర్డు రాసిందో ఆ బోర్డు ఎక్కిస్తాం. తరగాలుంటే తరగలు గుణముకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. వీరగూడ ప్రాంతంలో రోడ్ల కట్టంగా ధర్నాలు ఉన్నాయి. ఖచ్చితంగా ధర్నాలతో మీకు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వాలకు వివరణిస్తాం, ఎంఆర్ఓ వివరణిస్తాం. రోడ్ల కట్టంగా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఉంది. రోడ్ల కట్టంగా ఎటువంటి కట్టడాలు వంట కట్టాలని చెప్తారు. కానీ దబాయించి ఈ రోజు వీరగూడ కొన్ని ధర్నాలన్నీ రోడ్ల కట్టాలని ఈ విషయమై ఎంఆర్ఓ గమనిస్తాం, ఈ రోజు కమిషన్ గమనిస్తాం. ప్రభుత్వం స్పందించి వాటిని నిలుస్తూనే ఉంది. లేని పక్షంలో హిందూ సమాజాన్ని సంఘటన చేస్తాం, హిందూ సమాజాన్ని ఏకీకరణ చేస్తాం. కేసు ఖచ్చితంగా రోడ్లకున్న దర్గాలు, రోడ్ల కట్టకున్న మసీదులు ఎక్కడైతే 786 రాసిందో ఆ వీటన్ని కూడా ఖచ్చితంగా ప్రజా సహకారంతో తొలగిస్తామని చెప్పి వేదిక నుంచి చెప్తాను. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో హిందూ సమాజం ముందుకు తెలియజేస్తాం. ప్రజలారా హిందూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజాలు సైనికంగా కావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఓడగొట్టే మనం ఎందుకోవాలి. ఈ రోజు ఎవరి మీద ఒక చిన్న సమస్య వస్తే వాళ్ళకి చిన్న దాడి వస్తే దండోపకటాలుగా పెట్టుకొని టోపీ పెట్టుకొని వస్తుంటే మన హిందూ సమాజంపై దాడి అవుతుంటే మనకెందుకు సిద్ధపడుతుంది మాట్లాడుతూ మనకెందుకు నేను ఊరుకుంటాం. ఈ పరిస్థితి మంచిది కాదు. ఖచ్చితంగా ఒకరి రోజు సంఘటనగా ఉండాలి, అందరూ కూడా సంఘటన కావాల్సిన అవసరం ఉంది. సంఘటనై హిందూ సమాజాన్ని, హిందూ జాతిని, హిందూ సంస్కృతిని దాన్ని భావితాలకు అందించవలసిన అవసరం కనబడుతున్నది. కాబట్టి హిందూ సమాజానికి ఈ సందర్భంగా అదే హనుమాన్ జయంతి సందర్భంగా, హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హిందూ సమాజానికి చెప్తాం. హిందూ సమాజం సంగీతం కావాలి, హిందూ సమాజం ఏకత కావాలి, హిందూ సమాజం కూడా జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. కొంతమంది మంత్రులు సామాజిక చెప్తున్నారు. ఖచ్చితంగా మన సమాజం మన ఇలా దేశ ఆర్థిక పరిస్థితి బట్టి, మన కుటుంబ సమస్యలు బట్టి ఒకరితో పరిమితమవుతున్నాం. కానీ ఒక ముస్లిం సమాజం 10 మందిని 12 మంది ఉన్నట్టు మన యొక్క మైనార్టీని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మెజార్టీ చేసే సమాజం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హిందూ సమాజం కూడా ఈ యొక్క సంతాన విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సంతాన విషయంలో సంకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి జరుగుతాం. ఎక్కడ కూడా హిందువులకి సమాజం వేదిక నుంచి చెప్తున్నారు. హిందువులకి ఎక్కడ అనేది జరిగినా, హిందూ సమాజానికి ఎక్కడ అనేది జరిగినా, హిందూ దేవతలకు ఎక్కడ అనేది జరిగినా, హిందూ యొక్క సంస్కృతికి ఇక్కడ అన్యాయంగా ఖచ్చితంగా ఈ యొక్క హిందూ సమాజం అందరూ సంగీతమై మీరు పోరాటానికి, మేము చేసే పోరాటాలకు ఖచ్చితంగా మీ యొక్క సమాజాలు మాకు ముందున్నారే. మాకు ఖచ్చితంగా మరి మీరందరికీ ఏ విధంగా సపోర్ట్ చేస్తే హిందూ సమాజానికి చేసే సపోర్టు ఇలా హనుమంతుడికి మీరు ఒక హనుమంతుడి జీవనం తీసుకెళ్ళండి. ఈరోజు హనుమాన్ విజయవాడలో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని మనం చేసేది ఎందుకంటే హనుమంతుడి ఆశీస్సులు. హనుమంతుడు ఏదైతే ధైర్యంగా ఏ విధంగా అయితే ముందుకెళ్తాడో ఆ యొక్క ధైర్యాన్ని శక్తాన్ని మన హిందూ సమాజానికి ఇవ్వాలి. హిందూ సమాజాన్ని రక్షణగా ఉండాలని చెప్పేసి మనం భగవంతుడు ప్రార్థిస్తాము. కాబట్టి హిందూ సమాజం
సోదరులారా మీరందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకెళ్దాం. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి పెద్ద ఎత్తున ఇచ్చేసిన వీళ్ళ కుల సంఘాల నాయకులు, వీళ్ళ గాంధీ అధ్యక్షులు, గోశాల కమిటీ సభ్యులు, అనేక రకాలుగా సమాజం మహిళా సోదరి బంధువులు, యువకులు అందరూ వచ్చారు. కాబట్టి సమాజం మా సిఐ గారు వచ్చారు, టైం అయిపోతుందని అయిపోతుంది సార్, కంప్లీట్ చేస్తున్నాం సార్. దయచేసి ఈ యొక్క ప్రోగ్రామ్ ను మనం అంతా విజయవంతం చేద్దాం. సమయం చాలా అయింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాం. ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడు బీరంగూడ మార్కెట్ నుండి ఈ యొక్క కమిటీ ఎంఆర్ ఆఫీస్ నుంచి మల్లారెడ్డి కాలం నుంచి మన బీరంగూడ గుట్ట కమల వరకు వెళ్ళి విధంగా బీరంగూడ హనుమాన్ మందిరం వరకు వస్తుంది. కాబట్టి ఈ యాత్ర భాగంలో తీర్థ ప్రసాదం స్వీకరించాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సమాజానికి బిడ్డలుగా కూడా ధన్యవాదాలతో ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ కూడా చేతులు పైకెత్తి జై శ్రీరామందం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై గోమాత. గోశాల వాళ్ళు ఒక ఫౌండర్ ఇచ్చారు మీకు. ఈ యొక్క గోమాత యొక్క